నాకు క్లైమాక్స్ భలే అనిపించింది. లైక్ తర్వాత యుఎస్ రిలీజ్ అప్పుడు బీభత్సంగా అసలు ఈ సినిమా పోస్ట్ కనబడితే మొత్తం లవ్ రియాక్షన్స్ అనమాట. సబ్స్టెన్స్ ఎవరు మాట్లాడతారు? Let's go. నేను మాట్లాడతాను. అంటే సబ్స్టెన్స్ ఫస్ట్ నుంచి హైప్ ఉంది సినిమాకి. అంటే ఇప్పుడు కాన్స్ లోనో ఎప్పటి నుంచో హైప్ ఉంది గట్టిగా. అవును. ఓకే, తర్వాత యుఎస్ రిలీజ్ అప్పుడు బీభత్సంగా అసలు ఈ సినిమా పోస్ట్ కనబడితే మొత్తం లవ్ రియాక్షన్స్ అనమాట. ఏంట్రా ఈ సినిమా, కాదు ఈ సినిమా గురించి ఇంత హైప్ ఉంది అనుకున్నా. ఆ హైప్ గురించే నేను సినిమా చూడలే ఇంటర్నెట్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అంత హైప్డ్గా సినిమా చూస్తే యు ఆర్ ఆబ్వియస్లీ గోన్ డిసప్పాయింటెడ్ కదా. ఇంటెలిజెంట్ ఫెలో. సో నేను ఒక 10 days ఆగి చూసాను అనమాట సబ్స్టెన్స్. నాకు ఫస్ట్ అనిపించిన థాట్ ఏంటంటే, అంటే సతోషి ఖాన్. ఏ సినిమా? పెపర్మెంట్ కండి అదేది? లేదు, పర్ఫెక్ట్ బ్లూ. పర్ఫెక్ట్ బ్లూ, సారీ. పర్ఫెక్ట్ బ్లూ. నా ఏంటంటే ఈ సినిమా గనక సతోషి ఖాన్కి ఇచ్చుంటే ఇంకా ఎవడు మర్చిపోయేవాడు కాదేమో. ఆ రేంజ్ లో తీసేవాడేమో. అంటే ఒకటి నీకు డ్యూయాలిటీ అనేది ఉంటుంది చూడు. మ్మ్. డ్యూయాలిటీ అనే కాన్సెప్ట్ని సతోషి ఖాన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంకెవ్వరు చేయలేరు అనమాట. అంటే ఓ ఇందులోనే ఇద్దరు ఉంటారు. ట్రియాలజీ ఉంది కదా రోహిత్, అది పర్ఫెక్ట్ బ్లూ, మిలీనియం యాక్ట్రెస్. ఆ, ట్రయాలజీ కాదు అది. ఆయన అంటే 4 సినిమాలు సిమిలర్ తీశాడు. సిమిలర్ ఉంటాయి కదా అవి. లేదు, ఆయన తీసుకునే కాన్సెప్ట్ అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి, నీకు మిలీనియం యాక్టర్స్లో పాస్ట్ని ప్రెజెంట్ని తీసుకుని మెర్జ్ చేస్తాడు. ఓకే, నీకు పర్ఫెక్ట్ బ్లూలో ఒక మర్డర్ మిస్టరీని ఒక క్యారెక్టర్ స్టడీని తీసుకుని మెర్జ్ చేస్తాడు అనమాట. అంటే మనకి డ్రీమో రియాలిటీయో అర్థం కాదు, రెండు తీసుకుని మెర్జ్ చేస్తాడు. నువ్వు 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత కూడా నీకు పర్ఫెక్ట్ ఒపీనియన్ రాదు దాని మీద. నాకు ఫస్ట్ టైం పర్ఫెక్ట్ బ్లూ చూసినప్పుడు అదే అనిపించింది అనమాట. ఓరే అసలు ఎవడ్రా ఎలా తీశారా అని. పర్ఫెక్ట్ బ్లూ అయితే ఎందుకంటే ఖతర్నాక్ ఉంటుంది సినిమా. గంటన్నరలోనే సుక్కలు చూపిస్తాడు. ఇది డారెన్ అఫ్రాన్స్కి ఇది ఈ సినిమా ఉంటుంది చూడు, ఎరఫాన్స్కి ఇది అనుకుంటా, అర్నాల్డ్స్కి. డార్క్ స్వాన్. డార్క్ సోల్. ఇది డార్క్ స్వాన్ అయినా బ్లాక్ స్వాన్. బ్లాక్ స్వాన్ నటాలీ పోర్ట్మన్. నువ్వు నాట్లీ పోర్ట్మన్ ఫ్యాన్ అని తెలుసు. అసలు నాకు అది చిన్నప్పుడు చూసాను అనమాట. ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు చూసాను. వీభత్సంగా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. దాని తర్వాత ఒక 10 years తర్వాత అనుకుంటే నేను పర్ఫెక్ట్ బ్లూ చూసాను. పర్ఫెక్ట్ బ్లూ చూసినప్పుడు అంటే పర్ఫెక్ట్ బ్లూ పొటెన్షియల్ని కనీసం ఒక 50% కూడా టచ్ చేయలేదేమో అనిపించింది నాకు బ్లాక్ స్వాన్లో. అంటే అది చాలా మంచి సినిమా, నేను ఒప్పుకుంటా. కాకపోతే నాకు పర్ఫెక్ట్ బ్లూ క్లైమాక్స్ చూసి ఇక విడిపోయినాయి అనమాట, మబ్బులు విడిపోయినాయి అంటారు చూడు, అలా అయిపోయింది. ఎందుకంటే అసలు నువ్వు గనక ఎడిటింగ్ పర్స్పెక్టివ్లో చూస్తే సినిమాని ఆయన ఎక్కడ కట్ చేస్తున్నాడో నీకు తెలియదు. అంటే నీకు సతోషి ఖాన్ని ఎడిటర్ పర్స్పెక్టివ్లో చూస్తే అసలు ఎక్కడ కట్ చేస్తున్నాడో నీకు అర్థం కాదు. చాలా ఆయన కట్ చేసే యానిమేషన్లో తప్ప నీకు రియల్ లైఫ్లో వర్క్ అవ్వవు. ఇది ఎవ్రీ ఫ్రేమ్ పెయింటింగ్ లో సతోషి ఖాన్ ఎడిటింగ్ పైన ఒక సెపరేట్ వీడియో కూడా ఉంటది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి గైస్. అదే నాకు ముఖ్యంగా ఏంటంటే ఆయన మెర్జ్ చేసే విధానం బాగా ఇష్టం. ఏంటంటే నీకు రియాలిటీ తీసుకోవచ్చు లేదా డ్రీమ్ తీసుకోవచ్చు. ఆయన రెండింటిని తీసుకుని 2 క్రాస్ కట్ కూడా చేయడు, రెండింటిని పక్క పక్కన పెడతాడు అనమాట. అసలు నీకు నీకు ఏది రియాలిటీయో ఏది డ్రీమో అర్థం కాదనమాట. నాకు సబ్స్టెన్స్ చూస్తే అలాగే అనిపించింది. సబ్స్టెన్స్లో ఏంటంటే మీరిద్దరూ ఒక్కటే అని చెప్పి వాడు ఫస్ట్ నుంచి చెప్తాడు, ఇద్దరు ఒకటే, రెస్పెక్ట్ ది బ్యాలెన్స్. కానీ నీకు సినిమా గడిచే కొద్దిగా ఏమైందంటే దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి షీ అనే పలికిద్ది కానీ ఐ అని పలకదు. అవునవును. నాకు సినిమా అంతా రెస్పెక్ట్ ద బ్యాలెన్స్ అని రీసౌండ్ లో వినిపిస్తా ఉంటది. ఎందుకు వినవు? హలో మాస్టర్, లైక్ కొట్టేయండి. అంటే ఇప్పుడు ఏంటంటే నాకు ఆ చెప్పే పాయింట్ బాగా నచ్చింది. ఒకటి, నీకు బాడీ హారర్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం జుగుప్సలాగే ఉంటుంది, నీకు భయం వేయదు ఎప్పుడు. బాడీ హారర్ అనేది క్రీపీ సెన్సేషన్, అది క్రీపీగా అనిపిస్తుంది అనమాట.
అండ్ డెమి మూర్ డేట్కి వెళ్ళే సీన్ ఉంటుంది చూడు. ఉమ్, ఆ సీన్ అయితే నాకు నిజంగా మనం రియల్ లైఫ్ హారర్ అంటాం చూడు, ఉమ్, ఉమ్, అలాగే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వా ఏంటంటే నువ్వు ఏదైనా డేట్కి వెళ్ళాలి అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకో. నువ్వు ఏదైనా డేట్కి వెళ్ళాలి, నీ మొహం మీద మొటిమలు ఉన్నాయనుకో, అంటే ఆ రోజే వచ్చినాయి, ఏం చేస్తావు? యా 10 సార్లు అద్దంలో చూసుకుంటాం. ఉమ్. నీ హెయిర్ తిన్నిగా కనపడింది ఒక రోజు, ఏం చేస్తావు? యా ఉమ్. కదా, ఏం చేస్తావు? అంటే చిన్న చిన్నవి అన్నమాట నీ సైక్ని చాలా ఆ, ఇప్పుడు ఎలా చెప్పాలి, చాలా మ్యానిపులేట్ చేస్తాయి. నాకు ఆ డెమిమూర్ సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సబ్స్టెన్స్ లో నాకు థర్డ్ యాక్ట్ పెద్దగా నచ్చల. అంటే చాలా మందికి ఇంకా కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోతుంది టు బి ఆహా. ఆనెస్ట్. అంటే నాకు ఫస్ట్ 2 యాక్ట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. అంటే నీకు క్యూబ్రిక్ ఇంకా రకరకాల సినిమాల నుంచి రెఫరెన్స్లు కనపడినా సరే యా ఇట్ డు నాట్ గెట్ డిరైవేటివ్. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ థర్డ్ యాక్ట్ ఏంటంటే నాకు చాలా డిరైవేటివ్ అనిపిస్తుంది, ముఖ్యంగా క్యారీ నుంచి. ఎక్కడి నుంచి? క్యారీ, స్టీఫెన్ కింగ్. ఓకే ఓకే ఓకే, నేను క్యారీ చదవలేదు. ఓకే. అదే బ్రియాన్ డి పాల్మా. ఓకే. అంటే నాకు ముఖ్యంగా అదే అనమాట. థర్డ్ యాక్ట్ కొంచెం బాగా తీసుంటే క్లాసిక్ అయిపోయేది. అండ్ దీని మీద క్రిటిసిజం కూడా ఉంది. నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఏమన్నారంటే సినిమా గేజ్ చాలా ఇబ్బందిగా ఉందని. అంటే ఇప్పుడు యాస్ మీద కెమెరా పెట్టడం, బ్రెస్ట్ మీద కెమెరా పెట్టడం, అంటే మరీ క్లోజప్స్ పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ, ఒక రకంగా మేల్ గేజ్ లాగా ఉంది అన్నారు. అది కాకపోతే తీసేది కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే తీసింది అమ్మాయి. అదే కదా. తీసింది అమ్మాయి. ఉమ్, తను అనుకునేది ఏంటంటే నీకు ఫస్ట్లో ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే మరీ క్లోజప్స్ పెట్టడం అవును. ఉమ్. ఫస్ట్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ తర్వాత తర్వాత దాన్ని చికెన్తో కట్ చేస్తుంది, మ్మ్. అండ్ చికెన్ మీట్తో కట్ చేస్తుంది. తర్వాత సినిమా అయ్యే కొద్దికి నీకు ఆ గ్రానీ వస్తుంది, తుంబాడులో గ్రానీ వస్తుంది చూడు. ఆ, అదే అదే, నేను ఈ లెటర్ తుంబాడులో బాక్స్ గ్రానీ రివ్యూ వస్తుంది. చదివిన. చదివినా నేను కూడా ది ఆరిజిన్ ఆఫ్ తుంబా ఏడు నుంచి తుంబా చేసుకొస్తారా నైనా ఈ లైన్లు అనుకున్నా నేను. ఇలాంటి లైన్లు పెట్టడం లెటర్ బాక్స్ లో లైక్ అంటే నీకు అంత సినిమా అంతా అయిపోయేటప్పటికి యూ వోంట్ ఫీల్ దట్ కంఫర్టబుల్ విత్ ఫ్లెష్. యా ట్రూ. ఇప్పుడు ఫస్ట్లో నీకు చాలా ఎలా చెప్పాలి, దాన్ని ఎక్స్ప్లాయిటేటివ్గా అనిపించినా సరే నీకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే అంతా మట్టే కదా. అదే కాదు, సబ్స్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ సీన్ల గురించి మాట్లాడుకుంటూ బుర్జీ తింటున్నా. ఇదిగో నేను వాకింగ్ డెడ్ చూస్తా తిన్నవాడిని. వాకింగ్ డెడ్ చూస్తే అన్నం తినేవాళ్ళు ఇదివరకు. అనుకుంటారు కామెంట్స్ అయ్యి, అరే మీరు మనుషులా మానవ మృగాలారా. కాదు. అంటే నువ్వు తుంబాడునే తీసుకో, అంటే తుంబాడు కానీ సబ్స్టెన్స్ కానీ ఒకటే పాయింట్ ఏంటి, గ్రీడ్. గ్రిడ్. అంటే నీకు చిన్నప్పుడు చెప్పిన బాతుగుడ్డు, బంగారు బాతు స్టోరీ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఒక గుడ్డు ఇస్తుంది కదా అని చెప్పి నువ్వు 3-4 అదే 3-4 కదా. అంటే చిన్న స్టోరీ లైన్ అనమాట. నాకు అదే బాగా నచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్లో సినిమాలో ఆ, ఎలా చెప్పాలి, ఎంపథైజ్ అవడానికి, క్యారెక్టర్స్తో ఎంపథైజ్ అవడానికి నాకు టైం పట్టింది. ఫస్ట్ సీన్తోనే నువ్వు వెళ్ళిపోరా సినిమాలోకి. ఓకే. కానీ నేను ఎంపథైజ్ అయిన తర్వాత ఆ సెకండ్ యాక్ట్ వరకు అసలు సినిమా అనేది నా కళ్ళ నుంచి పోలా, జస్ట్ అలా కూర్చున్నాను అనమాట. అరే భలే ఉంది కదా, ఏంటి మళ్ళీ సతోషి ఖాన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తున్నట్టు ఉంది కదా అనిపించింది అనమాట. నాకేమవుతుందంటే, నాకు ఎప్పుడైనా ఏదైనా సినిమా నువ్వు ఓపెనింగ్ సీన్ అదరగొడితే ఐఎమ్ ఇంటూ ద ఫిలిం. వస్తాడు మంచిగా అడిగిన ఏంటది ఆ, అది అది స్టాచ్యూ కడతారు కదా స్టార్ అని చెప్పేసి. అది హాలీవుడ్ statue వాక్ ఆఫ్ ఫేమ్ లో అంటున్నా. Walk of Fame. ద ఎంటైర్ స్టోరీ ఆ వన్ షాట్ లో అయిపోతుంది. Hmm. స్టార్ ఏసి ఆ స్టార్ అంటే ఒక స్టార్ ఏం లేని దగ్గర ఒక స్టార్ ఎస్టాబ్లిష్ అయ్యి దాని మీద క్రాక్స్ వచ్చి లాస్ట్ దాన్ని కేర్ చేయకుండా దానిపైన సినిమా అక్కడే అయిపోయింది. Hmm. నాకు అట్లాంటి సినిమా నచ్చుతాయి. బేసిక్లీ నువ్వు ఫస్ట్ షాట్ లోనే సినిమా ఏంది అని మొత్తం చెప్పేస్తావు, లేదంటే కొంచెం హింట్ ఇస్తావు, లేదంటే ఫస్ట్ సీన్ లోనే అయిపోతుంది. ఫస్ట్ షాట్ లో అవ్వకపోయినా రీసెంట్లీ నేను సప్తసాగర ఇదేది అనాలిసిస్ అదే ఇన్ డెప్త్ డిస్కషన్ కూడా నేను ఫస్ట్ సీన్ లో సినిమా మొత్తం చెప్పేస్తాడు. ఏమంటారు
గాడ్ ఫాదర్ అయినా అంతే, థీమ్స్ అన్ని కూడా ఫస్ట్ సీన్ లోనే మైకల్ కార్ని అదే వీటో కార్లియోని తోటి జరిగే కాన్వర్సేషన్ లో అన్ని థీమ్స్ వస్తాయి. మాఫియా, ఫ్యామిలీ, జస్టిస్, అమెరికన్ వర్సెస్ ఇటాలియన్, అమెరికన్ వే, ఇటాలియన్ వే, అమెరికన్ మాఫియా, ఫ్యామిలీ ఇంపార్టెన్స్, మొత్తం అంతా ఆ మ్యారేజ్ సీన్ లోనే సినిమాని చుట్టి పడేస్తాడు. నేను లాస్ట్ వీక్ సలార్ గురించి పోస్ట్ చేసినట్టున్నాను. నాకు సలార్ ఓపెనింగ్ సీన్ బాగా నచ్చింది. యా సలార్ ఓపెనింగ్ సీన్ కూడా. సో అదే ఓపెనింగ్ సీన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ పడతాయో బ్యాంగ్ ఆన్ ఉంటాయి సినిమాలు. భలే అనిపిస్తాయి నాకు ఓపెనింగ్ సీన్ తోటే నువ్వు ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. వీడియో ఎండ్ అయ్యే లోపు ఏదో ఒకటి కమెంట్ చేయాలి. ఏం కమెంట్ చేయాలో వీడియో ఎండ్ అయ్యే లోపు డిసైడ్ అవ్వండి. కానీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాగా అనిపిస్తాయి నాకు, అది అనిపిస్తుంది. నేను ఎంత అప్రిషియేట్ చేస్తానో, నేను మొన్న షార్ట్ ఫిలిం తీసేటప్పుడు మొత్తం తీసేసిన ఇదేది ప్రొఫెసర్స్ వీళ్ళు అదేది ఇది అవుతుంది కదా అసెస్మెంట్ అవుతారు. నీ అమ్మ ఫస్ట్ సీన్ ఎందుకు ఇట్లా స్టార్ట్ చేసినాము ట్రెడిషనల్ గా బ్యాంగ్ ఆన్ తో స్టార్ట్ చేసి ఉండాల్సింది అని అనుకున్నా. బట్ యా చూపిస్తా, అది కొంచెం చిన్న చిన్న కరెక్షన్లు ఉన్నాయి, చూపించి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా. బట్ ఏంటంటే చెప్పేది లైక్ స్టార్టింగ్ సీన్ బ్యాంగ్ ఆన్ ఉంటే భలే అనిపిస్తుంది సినిమాలు. యా తేజ మనకి రివ్యూ స్టార్ట్ చేయైతే చేసేద్దాం. అంటే కాదు, ఎందుకంటే అట్లీస్ట్ ప్యానల్ లో ఉన్నాడు షార్ట్ ఫిల్మ్ తీసినాను. ఏంది రివ్యూవా? రైట్ టు స్టార్ట్ ద రివ్యూ. నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసినావా? ఓకే ఆ బ్యాచ్. ఓకే మేము షార్ట్ ఫిలిం కాదు స్టార్ట్ guys. చేయొచ్చు. ఒక 5 years ఆగండి, ఇండస్ట్రీలోకి Feature వెళ్తాం film. మేము. పర్లేదు అప్పుడు స్టార్ట్ సినిమా చేయొచ్చు. అప్పుడు సినిమా తీసి రివ్యూ లేకపోవచ్చు. యా అప్పుడు నేను సినిమా వేస్తే మీరు రోస్ట్ చేయండి, మీతో కూర్చొని నేను రోస్ట్ లో దిగుతా. యా హోప్ఫుల్లీ ఆ రోజు ఎంత తొందరగా వస్తే అంత బెటర్. ఓకే సో నాకు నేను సబ్స్టాన్స్ చూసినప్పుడు నాకు చాలా చెప్పాలని ఉంది యాక్చువల్లీ సబ్స్టాన్స్ గురించి, బికాస్ తరోగా ఎంజాయ్ చేసిన నేను సినిమాని. నాకు రోహిత్ క్లైమాక్స్ వర్క్ అవ్వలేదన్నాను, నేను క్లైమాక్స్ లో కూడా ఐ వాజ్ ఇన్ టు ద ఫిలిం. నాకు ఆ బిజార్నెస్ నచ్చుతుంది అనమాట. Same, నాకు కూడా. ఆ బిజార్నెస్ ఏదైతే ఉందో వా, నువ్వు కొట్టా అన్నా, నువ్వు కొట్టు, నువ్వు నీకు నచ్చినట్టు కొట్టు, నువ్వు నువ్వు చేయి కోస్తావా, ఉండాలి కాలు సార్, కోస్తావా, నువ్వు ఏదైనా చెయ్యి. కొట్టి నాకు ఆ క్రేజీనెస్ ఉండాలి. కొట్టించుకోరు చిరాకు. ఇది ఇండివైర్ చీఫ్ ఎడిటర్ ఉన్నాడు చూడు, యా అతన్ని నేను లెటర్ బాక్స్ లో ఫాలో అవుతాను అనమాట. నేను కూడా యా ఇన్నే ఉంటుంది. అతను కూడా చెప్పాడు ఏంటంటే లాస్ట్ 30 minutes నేను థియేటర్ లో ఫుల్ హౌస్ లో అదే కూర్చుని చూడటం నా లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ లో ఒకటని. Yeah, watching the last 30 minutes of this movie with a packed audience is truly one of life's greatest pleasures. Yeah. యాక్చువల్లీ మూవీ ఫస్ట్ రివ్యూస్ బయటకు వచ్చినప్పుడే అసలు క్లైమాక్స్ ఎవరికి నచ్చలేదని చాలా క్రిటిసిజం ఉండే. చాలా మంది చెప్పారు క్లైమాక్స్ అసలు నచ్చింది, బట్ నాకు అర్థం కాలేదు. నాకు బాగానే నచ్చింది క్లైమాక్స్ వరకు. నేను సినిమా అంతా ఎంజాయ్ చేస్తున్నా. నాకు క్లైమాక్స్ భలే అనిపించింది. లైక్ ఆఫ్ కోర్స్ అంటే కొంచెం అంటే ఎట్లా అంటే చెప్పాలనుకున్న పాయింట్ ని అండర్లైన్ చేస్తున్నట్టు ఉంటది క్లైమాక్స్ లో. బట్ ఆ బిజార్నెస్ ఏదైతే ఉందో యూనో యూజువల్లీ అట్లాంటి ఒక స్ట్రక్చర్ స్టేజ్ పైకి వస్తే బేసిక్లీ రానివ్వరు, ఏందే ఆపడాడు. బట్ స్టిల్ పీపుల్ వెయిట్, ఏంది ఇది ఏం జరుగుతుంది కావాలని. అంటే డ్రామా క్రియేట్ చేయడానికి సిచ్యువేషన్ నువ్వు రైటింగ్ లో లిబర్టీ తీసుకున్నట్టు ఉంటది. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. యూనో ఆ బిజార్నెస్ నాకు చాలా నచ్చింది. ఆ మొత్తం ఐ థింక్ చాలా మంది చూసింటారు కాబట్టి చెప్తున్నా. లైక్ ఆ రక్తం పడినప్పుడు యూనో అసలు కంప్లీట్ అంటే ఇంకా నేను అదేది ఐ డోంట్ ఫైర్ ఆల్ మై గన్స్ బట్ ఐ విల్ గెట్ అ ఫకింగ్ బజూకా అండ్ ఫైర్ ఇట్ అంటాడు. లైక్ ఇంకా మొత్తం రాకెట్ లాంచర్ ఇదొక భుజం పైన నేను కొట్టుకుంటూ పోతా అన్నట్టే ఉంది. మస్తు అనిపించింది నాకు. నాకు ఆ సీన్ కన్నా లాస్ట్ లో తను అంతా వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఆ ప్లేస్ కి వెళ్ళిపోతా చూడు, క్లైమాక్స్ షాట్ ఎండ్ చేస్తాడా, చాలా బాగా నచ్చింది. బాగా తీసింది అంటే లైక్ ప్రాపర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కెమెరా వర్క్ చాలా నచ్చింది. బేసిక్లీ నువ్వు సినిమా చూస్తుంటే చాలా వరకు వైడ్ యాంగిల్ షాట్లు ఉంటాయి అనమాట, అన్ని వైడ్ యాంగిల్ లో తీసి. నీకు క్లోజ్అప్స్ పెట్టిన ప్రతిసారి డిస్టార్టెడ్ గా కనిపిస్తారు. యా స్టార్టింగ్ సీన్ లోనే ఆ బాత్రూమ్ లో తను బాత్రూమ్ లోకి వెళ్ళిపోయినప్పుడు వాడు వస్తాడు చూడు, వాడు వచ్చి ఇట్లా ఇంత క్లోజ్ లో మాట్లాడతాడు. ఆ తర్వాత సో నాకు సినిమాకి వైడ్ యాంగిల్ లెన్స్ బరే సెట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు వైడ్ యాంగిల్ పెట్టినప్పుడు క్యారెక్టర్స్ అన్ని కూడా నువ్వు ఇక్కడ క్లోజ్ టు ద కెమెరా ఉంటే నీకు డిస్టార్షన్ వస్తుంది. అండ్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది వైడ్ యాంగిల్లో, పర్సెప్షన్ ఆఫ్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. నువ్వు టెలిఫోటో లెన్స్ వేస్తే కంప్రెస్ అవుతుంది ఇమేజ్, వైడ్ యాంగిల్ వేస్తే ఇమేజ్ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ క్యారెక్టర్స్ ఒక డిస్టెన్స్ లో పెడితే డెప్త్ ఎక్కువ క్రియేట్ అవుతుంది వైడ్ యాంగిల్ లెన్స్ లో. సో ఆ చాయిసెస్ కానీ యూనో అంటే సినిమాటిక్ టూల్స్ ని వాడుకున్న విధానం యూనో ఎక్కడైతే స్లో మోషన్ కరెక్ట్ పడి మళ్ళీ ర్యాంప్ అప్ అయ్యి మళ్ళీ 24కి వచ్చి
యూనో ర్యామ్ డౌన్ అయ్యి 48 నుంచి 24 అంటే సినిమాటిక్ టూల్స్ని బాగా వాడి అంటే నేను అదే చెప్పిన నేను స్టేటస్ పెట్టినప్పుడు కూడా ఫామ్ కాంటెంట్ పాలిటిక్స్ ఇట్లా ఈ ట్రయాంగులేషన్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకుని తీసిండ్రు సినిమా. ఎక్కడ కూడా నీకు అవుట్ ఆఫ్ ద ప్లేస్ అనిపించదు సినిమా కూడా. ఇదేంది అవును ఇట్లా ఉంది, నీకు ఆ బిజార్నెస్ నీకు స్టార్టింగ్లోనే నువ్వు ఒక ఫస్ట్ షాట్ పెట్టి కెమెరా అక్కడే పెట్టి మొత్తం అంతా నడుస్తున్నట్టే ఇట్స్ నాట్ అ రియలిస్టిక్ సినిమా, రైట్? అక్కడ నీకు ఫామ్ టేక్ ఓవర్ చేస్తుంది, యూనో. సో అదే నాకు ఫిలిం మేకర్స్ ఫామ్తో ఆడుకున్నప్పుడు కూడా భలే నచ్చుతుంది అనమాట. అంటే దే ఆర్ అదొక కైండ్ ఆఫ్ షో ఆఫ్ కూడా, బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ ఫీల్స్ ఓకే దిస్ గై వాంట్స్ ఇప్పుడు టు కన్వే సంథింగ్. ఇప్పుడు షో ఆఫ్ చేయకపోతే ఏముంది చెప్పు, మజా అది ఏముంది? కూడా ట్రూ. యా ఇంకోటి సినిమా అయిన తర్వాత డైరెక్టర్ ఎవరా అని చూస్తే ఫస్ట్ ఫిల్మ్ రివెంజ్ ఉంది. అది నువ్వు అది రికమెండ్ చేసినావు. చాలా బాగుంటుంది తెలుసా ఆ సినిమా. ఆ యా సినిమాలో కూడా లైక్ సేమ్ నువ్వు అన్నట్టే యాస్ కి ఎక్కువసేపు కెమెరా పెట్టి చూపించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కానీ మంచి సర్వైవల్ ఫిలిం అది. అది నాకు చాలా ఇష్టం ఆ ఫిలిం. యా నేను చూస్తా, నేను ఆ డైరెక్టర్ అన్నీ చూస్తా. చూడు చూడు. లేదు ఇది సెకండ్ ఫిలిం అనుకుంటా తనది, if I'm not సెకండ్ wrong. ఫిలిం ఇది. యా షార్ట్ ఫిలిం ఉంది అనుకుంటా, బట్ ఈ సెకండ్ ఫిలిం ఉండే. యా నాకు జూలియా డుకార్నో, ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ దట్ నేమ్ రైట్, నాకు తనకంటే తినేక్కువ ఇష్టం. ఎవరు? జూలియా డుకార్నో రా గానీ టైటాన్ గానీ తీసిన అమ్మాయి. ఓకే ఓకే. యా నేను పారమదర్ జూనియర్ వచ్చింది. ఒకటే చూసా తనది. ఏ రా టైటాన్ చూడలేదా ఇప్పటివరకు? ఓకే ఓకే ఆయన ఓకే చెప్పాడు కదా సార్ హైప్ ఉంటే చూడండి. ఓకే. ఓకే. సో యా నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. సబ్స్టెన్స్ నేను పోస్ట్ కూడా షేర్ కూడా చేసిన అంతే. యా నాకైతే చాలా ఇష్టం. నేను మళ్ళీ ఇది కూడా నేను మళ్ళీ చూస్తాను. నేను యాక్చువల్లీ నాకేమైందంటే నాకు టైం లేక నేను సబ్స్టాన్స్ మొన్న చూసిన, సబ్స్టాన్స్ మొన్ననే చూసిన, 3-4 లక్కీ days భాస్కర్ ఈ రోజు చూసిన. చెప్పు. యముడు సినిమాలోనో సింగం 2 సినిమాలోనో ఉంటది, కోడి గుడ్డు పెడుతుంది అని చెప్పేసి ఇచ్చినప్పుడే తీసుకోవాలి కానీ లోపల పెట్టి యముడు ఏదో అంటాడు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మామ. అదే చేత్తో సబ్స్క్రైబ్ చేస్తే నువ్వు చేస్తావు నాకు తెలుసు, సబ్స్క్రైబ్ చేస్తే